న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయి. రాత్రి 7 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరగనున్నాయి. తాగి పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేళ న్యూసెన్స్ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఇటు అన్ని ఫ్లైఓవర్లు మూసివేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయంటున్నారు పోలీసులు. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రాంప్రసాద్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాంప్రసాద్, బాగా ఎంజాయ్ చేద్దాం అన్న వాళ్ళకు కూడా ఒక భయం పట్టుకుంది డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి. సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి? ఎస్ సౌజన్య, హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో కూడా న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మనం చూస్తే హైదరాబాద్లో న్యూ ఇయర్ సందర్భంగా ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ను జరుపుకునేందుకైతే హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న క్రమంలో ఈరోజు 31st కావడంతో అయితే ఎక్కడ కూడా ఇటు మద్యం సేవించి వాహనాలు నడిపి ఎక్కడ ప్రమాదాలకు గురి కావకుండా అయితే ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచే ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మనం చూస్తే ఇప్పటికే మనం సుమారుగా 120 ప్రాంతాలలో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు అడుగడుగునా కూడా మనం ప్రస్తుతం ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, ఇటు ట్రాఫిక్తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే మనం చూడవచ్చు ఈ నెల 20 నుంచి 30 వరకు ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినటువంటి పోలీస్ అధికారులు ఈరోజు మెగా డ్రంక్ అండ్ డ్రైవ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా నిర్ణయించేందుకైతే ఇటు హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆదేశాలు జారీ చేసిన క్రమంలో అయితే హైదరాబాద్ వ్యాప్తంగా మనం హైదరాబాద్ కమిషనరేట్లోని 120 ప్రాంతాలలో ఏకకాలంలో డ్రంక్ అండ్ డ్రైవర్ అనేది కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే చాలా ప్రాంతాల్లో సిటీలో అక్కడక్కడ కొంత ట్రాఫిక్ సంబంధించినటువంటి స్లో మూవ్మెంట్ కూడా కొనసాగుతూ ఉంది. ప్రతి వాహనాన్ని కూడా మనం చూడవచ్చు, పర్సనల్ వాహనాలు కానీ ఇటు ప్యాసింజర్ వాహనాలు కానీ వీటన్నిటినీ కూడా అడుగడుగున ఇటు రోడ్లపై నిలిపివేసి చెకింగ్లు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం ఇక్కడ వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడుపుతున్నటువంటి ఒక వ్యక్తులను కూడా ఇటు పట్టుకుంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం ఇక్కడ లైవ్లో చూడవచ్చు. ఎందుకంటే ఇటు వాహనాలన్నింటినీ కూడా నడిపే వ్యక్తులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్న క్రమంలో ఇటు పోలీసులు అయితే అడుగడుగునా కూడా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి వాహనాన్ని ఒకసారి గమనించవచ్చు. ఆటోలో ఇటు 5 మందిని ప్రయాణికులను తీసుకొని వెళ్తున్నటువంటి ఒక ఆటో డ్రైవర్ను కూడా ఇటు వాహనాన్ని ఒక పక్కన ఆపివేసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు గత వారం రోజులు కూడా ఇటు ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నారు. చాలా రకాలైనటువంటి సోషల్ మీడియా కానీ అదేవిధంగా వివిధ టీవీ ఛానళ్ళ ద్వారా కానీ ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరకడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్లలో ఇటు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఆనందం పొందుతున్న క్రమంలో ఇటు సాధారణ ప్రజలైతే ప్రాణాలు కోల్పోయేటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లు గుర్తించినటువంటి పోలీసులు అయితే ముఖ్యంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఇప్పటికే మనం చూడవచ్చు ఇటు హైదరాబాద్తో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి 4 కమిషనరేట్ల పరిధిలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లను కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే న్యూ ఇయర్ను దృష్టిలో పెట్టుకొని 31st నైట్ అంటే కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలి, తాగాలి, ఊగాలి అని చెప్పేసి ఎవరైతే ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవాలనుకుంటారో వారి వల్ల సాధారణ ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడవద్దు, ప్రాణ నష్టం జరగవద్దు. ఎందుకంటే మనం చూడవచ్చు హైదరాబాద్లో నిత్యం చాలా వెహికల్స్ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్రమంలోనే ఇక్కడ రద్దీకి అనుగుణంగా ఉన్నటువంటి రోడ్లలో ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అయితే ప్రజలు ఎప్పటికప్పుడు ఈ యొక్క చర్యలు తీసుకుంటా ఉన్నారు. మనం ఒకసారి చూడవచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి పర్సంటేజ్ను కూడా మనం గమనిస్తే 242 పాయింట్లు అయితే వచ్చింది. తాను ఒక ఆటో నడుపుతున్నటువంటి వ్యక్తి తను ప్యాసింజర్స్ని ఎక్కించుకొని కూడా 242 అంటే మనకు సాధారణంగా 30 పాయింట్లు ఉంటే మాత్రమే ఈ యొక్క కేసు నమోదు చేస్తుంది. సో ఇట్లా అత్యధికంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్నటువంటి వ్యక్తిని అయితే ఇటు ట్రాఫిక్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఆటోలో ఉన్నటువంటి ప్యాసింజర్స్ కూడా ఇటు భయానికి ఆటో దిగి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇటు వ్యక్తిగత వాహనాలతో పాటు ప్రజలను ప్యాసింజర్స్ను తరలించేటువంటి వాహనాలలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో అయితే పోలీసులకు కంగు తినేటువంటి వాస్తవాలు బయటపడతా ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తున్న ఆటోను ఒకసారి గమనించవచ్చు. ఈ ఆటోలో వెనక సీట్లో 3 కూర్చోబెట్టుకోవడంతో పాటు ముందు సీట్లో డ్రైవర్తో పాటు మరొక 2 కూడా కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం ఆటో నడుపుతున్నటువంటి వ్యక్తిని మనం ఒకసారి చూద్దాం. స్క్రీన్ పైన 242 పాయింట్ చెక్ చేయడం ద్వారా దొరికింది. మనం చూస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న క్రమంలో అన్ని రకాల ప్రికాషన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న క్రమంలో ఇటు
మనం చూడవచ్చు ఇటు వాహనం చేయడంతో పాటు సంబంధిత వ్యక్తికి వెంటనే తనకు సంబంధించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించిన ఏదైతే తను ఎన్ని పాయింట్లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడనేది అన్ని రకాల ఆధారాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు బాడీ కెమెరాస్ ను కూడా ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా డ్రంక్ చేసి డ్రైవ్ చేసినటువంటి వ్యక్తులను వదిలిపెట్టకుండా ఇటు పోలీసులు అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే గడిచిన వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు ప్రచారం చేయడంతో పాటు ఇటు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించినప్పటికీ ఎక్కడ కూడా ఈ సిచ్యువేషన్ మారినటువంటి పరిస్థితి. కానీ మద్యం సేవించిన వాళ్ళ వల్ల సాధారణ ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఇటు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు 31st నైట్ ఎక్కడ కూడా ఒక్క యాక్సిడెంట్ కూడా జరగకూడదు, మద్యం సేవించి వాహనాలు నడిపేటువంటి వ్యక్తుల కారణంగా సాధారణ ప్రజలు ఇబ్బంది పడవద్దు ఉద్దేశంతో అయితే హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు అడుగడుగున కూడా తనిఖీలు చేపడతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే 7 గంటల నుంచే ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రారంభం అవడం జరిగింది. అంతేకాకుండా ఇటు అడుగడుగున దీనికి మనం చూస్తున్నాం ఇక్కడ అధికారులు కూడా ఎప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్ పరిస్థితిని పరిశీలించడం నాటు వాహనాలను ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అని మాటలు ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎలాంటి యొక్క నిర్ణయంతో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే తాగిన వాళ్ళతోటి కామన్ పీపుల్ కూడా బాగా సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వెహికల్స్ నడిపేసి ఇతరులకు హాని కలిగిస్తున్నారనే ఉద్దేశంతో గౌరవ సిపి సజ్జనార్ సార్ వారి ఆదేశం ప్రకారము హైదరాబాద్లో ఒక 100 ప్లేస్లలో ఈ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి కంటిన్యూ చేస్తే మార్నింగ్ 3 గంటల వరకు కూడా కంటిన్యూ ఉంటుంది. మా జూబ్లీ హిల్స్ ప్లేస్లో ఒక 3 ప్లేస్లలో మా కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటి నుండి కంటిన్యూగా మార్నింగ్ 3 వరకు వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు మొత్తంగా చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ లో ట్రాఫిక్ తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా భాగస్వామ్యం వహిస్తున్నారు కదా. సో ఒక్కొక్క పాయింట్ లో ఎంతమంది టీం ఉంటున్నారు? తో పాటు వారికి సంబంధించిన మేము వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మేము లా అండ్ ఆర్డర్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటాము. లా అండ్ ఆర్డర్ వాళ్ళ ఒక ఎస్ఐ, ఒక 4 కానిస్టేబుల్స్ ఉంటున్నారు. అదేవిధంగా మాది పాజిటివ్ వెహికల్ కూడా సీజ్ చేసి మార్నింగ్ పూట కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అంతేకాకుండా సార్ ఇటు మనం చూస్తే ఇప్పటికే ఒకసారి దొరికినటువంటి వ్యక్తులకు, రెండోసారి దొరికినటువంటి వ్యక్తులకు, మూడోసారి దొరికిన ఎలాంటి కోర్టు దాంట్లో రీడింగ్ మామూలుగా ఎలాంటి శిక్షలు ఉన్నాయి? జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు అలాంటివి కొన్ని ఉన్నాయి వాటి గురించి మార్నింగ్ తోటి ఫైన్ ఇంపోజ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడు, థర్డ్ టైం వచ్చినప్పుడు ఫైన్ కూడా హెవీగా ఉంటున్నది, జైలు శిక్ష కూడా ఇస్తున్నారు. సేమ్ టైము వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉన్నది.